మీకందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు కూడా ప్రారంభంలోనే నేను తెలియచేస్తున్నాను. మా హైదరాబాదు ఎంబీ క్రీస్తు సాక్షుల ప్రార్థన మందిరము తరపున, నా భార్య పిల్లలు, నా కుటుంబము తరపున, బైబిల్ కాలేజ్ తరపున మీకందరికీ క్రీస్తు యేసు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. జాష్ మ్యాక్డెవెల్ పేరు విన్నారా? జాష్ మ్యాక్డెవెల్ అమెరికన్ సైంటిస్ట్, ఫేమస్ సైంటిస్ట్, చాలా సుపరిచితమైన శాస్త్రజ్ఞుడు జాష్ మ్యాక్డెవెల్. ఆయన క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు, పెరిగాడు. అయితే సైన్స్ సబ్జెక్టు తీసుకొని సైంటిస్ట్ అయ్యాడు కాబట్టి నాస్తికుడయ్యాడు. అందరూ అలా కారు, కానీ సీరియస్ స్టూడెంట్స్ కొంతమంది అయిపోతారు అలా. మన పిల్లలను మనం గమనించుకుంటూ ఉండాలి, దేవుడు ఉన్నాడని చెబుతూ ఉండాలి సైన్స్ స్టూడెంట్స్కు. నా పెద్ద కూతురు కూడా సైన్స్ తీసుకున్నది, రీసెర్చ్ సైంటిస్ట్ అయింది. నేను ఆ పాపకు చిన్నప్పటి నుంచి దైవమును గురించి ఉగ్గుపాలతో పెంచాను కాబట్టి దేవుడు ఉన్నాడని ఆ పరిశోధన ఆలయంలో వాదిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. సో జాష్ మ్యాక్డెవెల్ నాస్తికుడయ్యాడు, దేవుడు లేడు అని వాదించేవాడయ్యాడు. తల్లి దగ్గరికి వచ్చినప్పుడల్లా, నానా నువ్వు సండే స్కూల్లో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడని పాటలు పాడావు, యూత్ మీటింగ్ వెళ్తే నువ్వు దేవుడు ఉన్నాడని పాటలు పాడావు, నువ్వు ఎంతగానో కార్యక్రమాల్లో, సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్నావు, కానీ నువ్వు సైంటిస్ట్ అయిన తర్వాత ఇలా మారావు ఏంటి అని అంటే, అమ్మా నీకు తెలియదులే, నేను చదువుకున్నాను, నాకు ఆధారాలతో తెలిసింది అని అంటే, తల్లి అన్నది, చూడు నాయన, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినది వాస్తవము, తిరిగి లేచింది వాస్తవము, యేసుక్రీస్తుని గురించి నువ్వు వింటూ ఉన్నావు, ఆయన కాలి సమాధి యెరూషలేములో ఉంది, వెళ్ళు నాయనా, నువ్వు సైంటిస్టువు కదా, పరిశోధించు నాయనా అని చెప్తే అమ్మ మాట శిరస వహించి నిజంగానే వెళ్ళాడు తన పరిశోధన వస్తువులతో. అక్కడికి వెళ్ళి పరిశోధించాడు పర్మిషన్ తీసుకొని. ఆయన ప్రపంచానికి ప్రకటించినది ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, తిరిగి లేచాడు, లోకము ఆయనను క్రీస్తు యేసు అని కోడై కూస్తుంది కాబట్టి ఈరోజు నేను యేసుక్రీస్తును నమ్ముతూ ఉన్నానని విశ్వాసాన్ని ప్రకటించాడు. హల్లెలూయా. జాష్ మ్యాక్డెవెల్ ఆ రోజు యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి ప్రపంచానికి ఆయన ఇంతలా పుస్తకం రాశాడు. దాని పేరు ది వర్డిక్ట్, రుజువు. మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, మీరు ఇప్పుడే గూగుల్లో ది వర్డిక్ట్ బై జాష్ మ్యాక్డెవెల్ అని కొడితే టపాలమని మీ ఎదురుగా పుస్తకము కనబడుతుంది. అమెజాన్కి వెళ్ళండి, యుఎస్లో డాలర్స్ ఎక్కువ, మీరు ఇండియన్ రూపీస్లో తక్కువతోనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎన్ని రుజువులండి యేసుక్రీస్తు పునరుత్థానము గురించి, దైవమును గురించి, ఆయనను గురించి ఎన్ని రుజువులు రాశాడో ఆయన. అక్కడ ఫేమస్ హాట్ కేక్ లా అమ్మబడ్డది, ఇప్పటికీ అమ్మబడుతుంది ఆ పుస్తకము జాష్ మ్యాక్డెవెల్. ఆ పుస్తకము బైబిల్ ఆధారంగా, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఆధారంగా రాయబడి ఉంది. ఆయన ఫ్రెండ్ స్టీవర్ట్తో కలిసి ప్రపంచం తిరిగి మత నమ్మకాలన్నీ కూడా చదివి ఇంకో పుస్తకము ప్రపంచానికి అందించారు. అది కూడా హాట్ కేక్ లా అమ్మబడ్డది, అంటే చాలా తాగబడ్డది. మనకు అర్థం కావటానికి, చా ఎప్పుడు తాగుతాం కదా, రోజు ఎన్నోసార్లు తాగుతాం, అలాగున అమ్మబడ్డది అది. దాని పేరు ది వరల్డ్ రిలీజియన్స్, టుడేస్ రిలీజియన్స్ అని ఉంది. నేను చెప్పినట్టు మీరు గూగుల్కి వెళ్ళండి, చూడండి, ఆ పుస్తకం ఉంటుంది జాష్ మ్యాక్డెవెల్ అండ్ ఈడబ్ల్యూ స్టీవర్ట్ గురించి. కాబట్టి యేసుక్రీస్తు దైవం, మానవుడు, వాస్తవమైన వ్యక్తి, వాస్తవమైన మానవుడు,
100% మానవుడు, 100% దేవుడు. 100% దేవుడు, 100% మానవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అను దైవ మానవ వ్యక్తి, రెండు స్వభావాలు కలిగి ఉన్న ఒకే ఒక వ్యక్తి, చారిత్రాత్మకమైన పురుషుడు. వాస్తవం, ఆయన జన్మ వాస్తవం, ఆయన జీవితం ఈ భూమి మీద వాస్తవం, ఆయన చనిపోయింది వాస్తవం, ఆయన రక్తం కార్చింది వాస్తవం, ఆయన శరీరము నిజమైనది, ఆయన తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు, ఆయన శరీరము మహిమ శరీరము గలది వాస్తవము. మనం ఈరోజు క్రీస్తు యేసు పునరుత్థాన పండుగ వాస్తవ పండుగ చేసుకుంటున్నాం. కట్టు కథల మీద ఆధారపడిన పండుగ చేసుకోవడం లేదు. అందుకే పాస్టర్ గారు పాట పాడేటప్పుడు గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడుడి అని చప్పట్లు గట్టిగా కొట్టాడు. నేను కూడా వెంటనే అందుకున్నా. వాస్తవం, దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ప్రియమైన సంఘమా, మనము వాస్తవికమైన ప్రజలమై ఉన్నాం, వాస్తవికమైన దైవారాధనకు వచ్చి ఉన్నాం, వాస్తవికమైన కూడిక జరగనై ఉన్నది. అఫ్ కోర్స్ ఆధ్యాత్మికమైన విషయాలలో ఉన్నాం, ఆత్మీయులము, ఆత్మీయమైన గుంపు ఇది. కానీ వాస్తవముతో కూడింది, నిజమైనది అన్న విషయము మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి 2023వ సంవత్సరం ఇది. ఎన్ని దైవ పునరుత్థాన సందేశాలు మీరు విన్నారో, ఎప్పుడు ప్రారంభమైందో ఈ సంఘం. నేను 6వ తరగతిలో ఇక్కడ ఉన్నప్పుడు అప్పటి నుంచి నాకు క్యాలిక్యులేషన్ ఉంది. కాబట్టి మీలో పెద్దవారు ఎన్నో క్రీస్తు పునరుత్థాన సందేశాలు విన్నారు. ఈ 2023వ క్రీస్తు పునరుత్థాన దైవ సందేశాన్ని పొందుకొనుటకు మనమందరము కూడా వచ్చి ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచడం వలన లోకమునకు కలిగిన లాభం ఏంటి? సో వాట్? క్రైస్తవ లోకము యేసుక్రీస్తు లేచాడంట హో అని ఆరాధిస్తూ ఉండగా, సో వాట్? ఏంటి లాభం? ఎన్నో లాభాలున్నాయి, ఎన్నో ఫలాలున్నాయి, లెక్కలేనన్ని బైబిల్లో రాయబడినాయి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచడం వలన లోకానికి కలిగిన లాభం, ప్రత్యేకంగా ఆయన సంఘానికి కలిగిన లాభములు ఎన్నో ఎన్నో ఉన్నాయి, వర్ణించలేము, భాష చాలదు, దైవ జ్ఞానము అందదు. అయినా మనం ఇలా కూడుకున్నాము కదా. కూడికకు మొదవంగా ఎన్నుకున్న లేఖన భాగము 1 కొరింథీ 15వ అధ్యాయం. చాలా పొడవైన అధ్యాయము, 58 వచనాలు ఉన్నాయి. ఒక్కరి కొరకే చదువుటకు ఏర్పాటు చేయబడి ఉండగా నేను పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఇద్దరు చదివితే బాగుంటుంది అని. అయితే ఇంత పొడవైన అధ్యాయములో క్రీస్తు పునరుత్థానమును గురించిన సంగతి రాయబడి ఉండగా 3 మాటల్లో మనం తెలుసుకుందాం. నేటి యేసుక్రీస్తు పునరుత్థాన దైవ సందేశం యొక్క లేఖన భాగము 1 కొరింథీ 15వ అధ్యాయం అయితే, అంశము క్రీస్తు పునరుత్థాన ఫలం, ద ఫ్రూట్ ఆఫ్ ది రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసు పునరుత్థాన ఫలం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచడం వలన లాభము ఏంటి? ఒక 3 మాత్రమే నేను మీకు అందించాలి అని సిద్ధపడి ఉన్నాను. మొదటిది మరణ నిరర్థకము. 55వ వచనము, 56వ వచనం. మీలో ఎవరైనా చదివి సాయం చేస్తారా? అమ్మా చదవండి అమ్మా. చదువుతుంది. ఆగండి, ఓవర్టేక్ చేయదు కదా. చదువుతుంది సిస్టర్, చదవండి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచడం వలన కలిగిన లాభం ఏంటంటే, చదవబడిన లేఖన భాగములో ఘంటాపదంగా చెప్పబడ్డ సత్యము, మరణము నిరర్థకము. మరణమును యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచడం వలన యూజ్లెస్ గా చేశాడు, పనికి రాని దానిగా ఆయన చేశాడు. మరణము ఎంత బాధ కలిగిస్తుంది.
మరణము ఎంత దుఃఖాన్ని మిగులుస్తుంది మానవునికి. మరణము ఎంత బాధ, ఎంత ఒంటరిగా ఉంచుతుంది, అది అనుభవించిన వారికి తెలుస్తుంది. ఎంత శోక సంద్రములో పెడుతుంది మరణం కదా. ఎంత భయంకరమైంది మరణం. ఈ మరణము ఇంత ఇంత పెద్ద ఫేమస్ అయిన మరణము ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము నుండి వచ్చింది. మొట్టమొదటి మనుష్యుడు ఆదాం, దేవుడు సృజించి ఉండగా ఆదాము అవ్వలను మరణించకుండా సృజించాడు. దేవుడు ఈ మట్టితోనే వారిని సృజించాడు. వారు అమరజీవులు. కానీ ఎప్పుడైతే ఆదాం దేవుని ఆజ్ఞను తృణీకరించాడో, వారు ఆజ్ఞ అతిక్రమించినందుకు పాపులయ్యారు. కాబట్టి బైబిల్ చెప్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణం. భౌతిక మరణం అనేది అక్కడ ఉంది. అందుకొరకే ఆ మనుష్యుడి నుండి మనమందరము జన్మతః కర్మతః పాపులమయ్యాము. మన వెంట ఏముంది? మరణం ఉంది. మనం ఆది కాండంలోనికి వెళ్తే చూస్తే, మనము చాలామంది చాలా సంవత్సరాలు జీవించారు కదా. మహా అంటే మనం 100 సంవత్సరాలు జీవిస్తున్నాం. కానీ ఆది కాండం 5వ అధ్యాయంలో చూస్తే ఆదాము ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఆయన 930 సంవత్సరాలు జీవించాడు ఆయన. తర్వాత షేతు 933. అందరూ 900, 800, అందరికన్నా ఎక్కువగా మెతుషెల 969 సంవత్సరాలని ఆది కాండము క్రీస్తు పూర్వము 5వ అధ్యాయములో వందలే. అందరూ 900, 700, 800, 900 దాటిన మెతుషెల గురించి కూడా రాయబడి ఉంది. వావ్, కట్టుకథ కాదు సుమా. బైబిల్ చెప్పేది వాస్తవం, నిజం. బిబ్లికల్ ఆర్కియాలజిస్ట్ రుజువుపరుస్తారు వారు జీవించారని కూడా. మరి ఆ తర్వాత ఏమైంది? మనం ఎందుకు మహా అంటే 60, 70, 80 మనం ఎందుకు అంటే, ఇదే ఆది కాండం 6వ అధ్యాయములో పాపము చేసినందుకు, అక్రమము చేసినందుకు, కుటుంబములోనే వాయు వరుస లేకుండా పాపము చేసినందుకు దేవుడు అంత పొడవైన 1000 ఏళ్ల ఆయుష్ను 120కి కుదించాడు. మానవుడు మహా బ్రతుకుతే 120 సంవత్సరం. అసలు 100 దాటడం లేదు. మా నాన్నగారు 99, మా నాన్న 98. మీలో కూడా మీ పెద్దవారు తాత ముత్తాతలు 100 పైగా కూడా జీవించి ఉండవచ్చు అన్న స్టోరీ మనం వింటూ ఉన్నాం. ఎక్కడో ఒక చోట ఒక 120, 140 అని వింటున్నాం. ఎక్కడో ఒక చోట మానవుడు ఎక్కువ సంవత్సరాలు జీవించగలడు, 120 ఆపైగా జీవించగలడన్న రుజువు మాత్రమే కానీ ప్రతి మానవుడు జీవిస్తారని లేదు. ఎందుకనగా రాను రాను పాపము ఎక్కువ అవడం వలన ఆయుష్ తగ్గుతూ ఉంది. 120 సంవత్సరాలు. మోషే అంటాడు 90వ కీర్తనలో, మా యొక్క వయస్సు మహా అంటే 60, 70, 80 అయినా ఆయాసమే దుఃఖమే అని మోషే అంటాడు. ఏముంది? ఆయాసమే దుఃఖమే. ఈ రోజులో తొందరగా బీపీలు, షుగర్లు రకరకాలుగా వస్తున్నాయి. మానవుని మీదనే కలుషితమైన ఆహారాన్ని తన లాభము కొరకు ప్రయోగిస్తూ ఉండగా, సొంత తోటి మానవుణ్ణి యేసుప్రభు చెప్పినట్టు ప్రేమించకుండా చంపేస్తున్నాడు, ఆయుష్ను తగ్గిస్తున్నాడు. ఓ ప్రపంచం పెరుగుతుంది అని అనుకుంటున్నారు కానీ మానవుడు ఏమవుతున్నాడంటే ఏం సరిగా లేడు. పాపం వలన వచ్చు జీతము మరణం. పాపము మరణమునకు పాపముంది, మరణమునకు బలముంది. ఇవన్నీ కూడా మరణమునకు నేను గెలిచాను అని అంటుంది. మానవుడు ధనవంతుడైనా పేదవాడైనా, విద్యావంతుడైనా విద్య లేనివాడైనా, మానవుడు ఎటువంటి వాడైనా, అగ్ర కులస్తుడైనా తక్కువ కులస్తుడైనా, ఎటువంటి వాడైనా మానవుడు చావాల్సిందే. చస్తే ఫుల్ స్టాప్. అందుకే ఎవరైనా విర్రవీగుతుంటే అరే బాంబేసి చంపుదాం రా, అంతే, అతని చాప్టర్ క్లోజ్. అంటే మరణమే ఫుల్ స్టాప్. కాబట్టి బ్రతకాలి 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 అని మనుషులు అనుకుంటూ ఉంటారు. మరణము ప్రాముఖ్యత సంతరించుకొని ఉన్నది. ఒక ముసలావిడ
వయసు పెద్దగా అయిపోయింది. అడవికి వెళ్ళి వంట చెరుకు అంటే పొయ్యిలో పెట్టే పుల్లలు నేరక రావటానికి వెళ్ళింది. ఆమె ఆ పుల్లలను వేరుకునే ప్రతిసారి నాకు సావు రాదాయే అంటదంట. నాకు సావు రాదాయే. ఆ కట్టె పుల్లలు ఏరుకున్న తర్వాత నెత్తి మీద పెట్టుకుందామంటే ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకున్నప్పుడు నాకు సావు రాదాయే అన్నదంట. వెంటనే సావు ప్రత్యక్షమైందంట. అవ్వా, చాలాసార్లు నువ్వు సావు రాదాయే, నీ నంబర్ కౌంటింగ్ కంప్లీట్ అయింది, ఇదిగో నిన్ను చంపుకొని తీసుకొని పోయడానికి వచ్చిన అని చావు ప్రత్యక్షమైందంట. అప్పుడు అంటదంట, అవ్వా ఆమా నేను ఊకే అన్నా, నేను నిజంగా అనలేదు, నేను బతుకుతాబ్బా. సావుకు రెడీ అయిన ముస్లామె కూడా బ్రతకాలని మానవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఊరికి అంటారు చస్తామని కదా. అయితే మరణము ఎంతో మానవునికి ప్రాముఖ్యత సంతరించుకొని భయము అనేది వేస్తూ ఉంది. ఇట్టి బలమైన మరణమును ప్రపంచములో ఒకే ఒక్కడు ఆయన్నే యేసు. ఆయన్నే యేసుక్రీస్తు ఈ మరణాన్ని ఏం చేశాడు? నిరర్థకము చేశాడు, పనికి రాకుండా చేశాడు. దాని ముళ్ళును విరిచాడు, దానికి అపజయము కలిగించాడు, దాని యొక్క విజయమును మృంగివేశాడు. ఆయన పునరుత్థానుడవుట చేత, యేసుక్రీస్తు ప్రభు చావును గెలుచుట చేత, ఆయన తిరిగి లేచుట ద్వారా ప్రపంచమునకు ఆయన ప్రకటించాడు, మరణం మానవుడా ఏమి చేయలేదు, యూజ్లెస్, పనికే రాదు నా ముందు అన్నాడు. నేను మరణాన్ని గెలిచిన అన్నాడు. ఒకే ఒక్కడు మరణాన్ని గెలిచింది నిజంగా శాస్త్రీయంగా మాట్లాడితే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారే మరణమును ఓడించి గెలిచాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇది నిజమైన విషయము, సంతోషించవలసిన విషయము, వీధుల్లోకి వెళ్ళి బిగ్గరగా గొంతు చించుకొని ప్రకటించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతించింది. ఎస్, ఈ ఎవరెవరో పిల్లల్లాగే సాటిగా రాకుండా పోటీగా లేశారు, మా వాళ్ళు కూడా లేశారు అంటున్నారు. కానీ దానికి శాస్త్రీయత ఏమి కూడా లేదు వాస్తవంగా. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి మాత్రమే, మరణమును గెలిచి లేచాడని మాత్రమే శాస్త్రీయత ఉందని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు దేవుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో వారు మరణమును దాటి జీవములోకి ప్రవేశించారు. అవునా? మరణమును దాటామా? మనము మరణమును దాటాము. మరణమే అడ్డుగోడ, మరణము తర్వాత ఏమీ లేదు అనుకుంటున్న మానవ లోకమునకు మరణము తర్వాత జీవముందని ప్రకటించాడు యేసుక్రీస్తు. మరణం ఏమీ చేయలేదని చెప్పాడు. భయపడొద్దు అని తెలియపరిచాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి మనము సంతోషించాలి, ఆరాధించాలి, ధైర్యంగా ఉండాలి. అట్లని ఈరోజే చచ్చిపోతా అని ఆత్మహత్యలు చేసుకోకూడదు. అది తప్పు కాన్ఫిడెన్స్, అది తప్పు నమ్మకం. అలా చేయకూడదు. మనము జీవించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆయన చావును ఓడించాడు. చావు క్రీస్తు సంఘమును ఏమి చేయలేదు, విశ్వాసులను ఏమి చేయలేదు. ఇక్కడ ఎవరైనా చావుకు భయపడుతూ ఉంటే, ఎవరైనా మానవ చావుకు భయపడుతుంటే ఈ మధ్యాహ్న సమయమున భయపడకుడి అని యేసుక్రీస్తు, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రకటిస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ఆ భయము తొలగిపోవాలి అని అంటే, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రండి అని చిన్న ప్రార్థన చేస్తే మరణము నీ ఎదుట ఏమీ చేయలేదు, నువ్వు భయపడలేవు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న శిష్యులు వాళ్ళ ప్రాణాలను ఇష్టంగా ఇచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు మనల్ని మన పాపము నుండి రక్షించుటకు, మరణ భయము నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క ప్రాణాన్ని ఇష్టంగా ఇచ్చాడు. ఆయన మరణమును ముద్దాడాడు, భయపడలే. ఎందుకంటే నేను తిరిగి లేస్తాను.
ఆయన శిష్యులు కూడా అలాగనే యేసుక్రీస్తు కొరకు చావును ముద్దాడారు, ప్రాణాలు ఇచ్చారు. సంఘము కూడా అలాగున ఉంది. అందుకే రోమా పత్రికలో 8వ అధ్యాయంలో 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో పౌలు అంటూ ఉన్నాడు, బ్రతుకుతే క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఫిలిప్పీ 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా అదే మాట అంటాడు, బ్రతుకుట, నేను బ్రతుకుతే క్రీస్తే, చావైతే లాభం. షెట్టిప్పి గుండె ఇప్పి ఇక్కడ కాల్చు ప్రభు కొరకు అంటుంటారు క్రీస్తు విశ్వాసం. పునరుత్థాన బలమును పొందిన సాక్షులు ఎవరు ఏమి చేయలేరు. ఆ సాక్షులు హతసాక్షులైపోతారు. అంత ధైర్యము యేసుక్రీస్తు పునరుత్థానం వలన లోకము పొందింది, విశేషముగా సంఘము పొంది అనుభవిస్తుంది. సో ఈ మాటల వలన ఫీలింగ్ ఎలా ఉంది, ఈ మాటల యొక్క అనుభవంలోనికి వస్తుంటే ఎలా అనిపిస్తుంది? విద్యార్థిగా కళాశాలలో, పాఠశాలలో, ఉద్యోగిగా ఆఫీస్లో, పౌరునిగా సమాజములో, ఇంట్లో ఇంత బలంగా మనము జీవించగలం. ఐఎమ్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు మరణమును నిరర్థకము చేశాడు. ఆత్మల రక్షణ కొరకు నా స్థానిక ఎంబీ మిస్పా చర్చి క్షేమాభివృద్ధి కొరకు నా బ్రతుకు తృణప్రాయంగా ఎంచుకుంటున్నాను. ఎందుకనగా పునరుత్థానమైన క్రీస్తు మరణమును పనికి రాని దానిగా చేశాడు. ఇది పునరుత్థాన ఫలము భుజించిన వారి యొక్క సాక్ష్యమై ఉన్నది. రెండవ ఫలం, క్రీస్తు పునరుత్థాన రెండవ ఫలము మృతుల పునరుత్థానం. మృతుల పునరుత్థానం 21వ వచనం ఎవరైనా చదివి సహాయం చేస్తారా? 15 మొదటి కొరింథీ 15వ అధ్యాయము 20. మీరేమనుకోదే, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు కూడా ఆడవారంటే చాలా ఇష్టం, అంటే గౌరవిస్తాను, కానీ పురుషులు చదవాలి. గెస్ట్ వచ్చినప్పుడు పురుషులు చదవాలి. మీసమున్న పురుషుడు చదవాలి. మీసమున్న పురుషుడా రోషానికి రా, కొడుకు అంట, లేకుంటే నేను విడిచిపెడతా. నాకు కొడుకే గానే బిడ్డను కనవంటే విడిచిపెడతా. అంటే కొడుకు పుట్టాలన్నా బిడ్డ పుట్టాలన్నా నీ చేతిలోనే ఉంది అయ్యా, అమ్మ చేతిలో లేదు అయ్యా. కాబట్టి పురుషుడు చదవాలి. అంటే మీరేం అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు కానీ ఇంట్లో అంటే నువ్వు రానే రావు, వాళ్ళు కానీ అంటే రానే రావు. మరి వాళ్ళనే దొబ్బాలి, ఏం సౌతలేవని ఏం సౌతలేవని వాళ్ళనే దొబ్బాలి. చదవండి 21వ వచనము. బ్రదర్స్, బైబిల్ పట్టుకున్నారా? బైబిల్ పట్టుకోవాలి. నా తల్లి నేను చిన్నగా ఉన్నప్పుడు నా బ్యాగ్లో బైబిల్ వేసి పంపేది. నీ సబ్జెక్ట్స్లో ఇది ఒక సబ్జెక్ట్, ఇది నంబర్ 1 సబ్జెక్ట్. ఫస్ట్ అది చదివేది. చిన్నప్పుడు ఇది మోస్తే వృద్ధుడమైన తర్వాత అది నిన్ను మోస్తుందంటే నువ్వు కంఠస్థం చేసుకొని నీ మనసులో పెట్టుకుంటే నువ్వు దాని చేత నీ వృద్ధాప్యము శేష జీవితము గడుపుతావన్న. అందుకే నేను జస్ట్ అట్లా పాయింట్ ఉంటుంది, కంఠత పాఠం అన్ని విషయాలు రాను రాను వయసులో అయిపోతుంది. యవ్వన వయసులోనే కంఠత ఏవైనా చేయాలంటే, ఆ తర్వాత ఏం ఉండదు. చదవండి బ్రదర్స్, 21వ వచనం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చించుకో గొంతు, అరవండి గట్టిగా. 21వ వచనం నేను అందిస్తున్నాను. మనుష్యుని ద్వారా మరణము వచ్చును గనుక, చదవండి బ్రదర్. మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగేను. మనుష్యుని ద్వారా. థ్యాంక్ యూ బ్రదర్. మనుష్యుని, బ్రదర్స్, థ్యాంక్ యూ బ్రదర్ అండ్ థ్యాంక్ యూ బ్రదర్స్. మనుష్యుని, ఎందుకంటే మనం మెనోనైట్ బ్రదర్, నేను కూడా మెనోనైట్ బ్రదర్నే. నేను మెనోనైట్ బ్రదర్నే. ప్రపంచంలో మెనోనైట్ బ్రదర్ గురించి నిలబడి గట్టిగా చెప్తా. బ్యాప్టిస్టుకు, లూథరన్కు, అందరికీ గట్టిగా చెప్పేటోని, నేను చాలా గట్టిగా చెప్పేటోని. మెనో సైమన్ గురించి గట్టిగా నిలబడే సాక్షిని. సో 21వ వచనం, మనుష్యుని ద్వారా మరణము వచ్చును గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగి.
మనుష్యుని ద్వారానే మృతుల ఆదాము ద్వారా మనకు మరణం వస్తే, కడపటి ఆదామైన రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకేమొచ్చింది? మృతుల పునరుత్థానము వచ్చింది. సో యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచు వలన కలిగిన రెండవ ఫలం ఏంటంటే మృతుల పునరుత్థానం. చచ్చినోడు లేస్తాడు. ఏం మాట ఈ మాట? ఇక్కడ ఉందా ఈ మాట? నా ఫ్రెండ్ కోమటాయన ఎప్పుడైతే ఈ మాట కొత్త నిబంధన గ్రంథంలో చదివాడో యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. హల్లెలూయా. యేసు చచ్చిన అతడు సాయిబాబా భక్తుడు, చాలా మహిమలు చేస్తాడు ఆయన. కానీ యేసు చచ్చిన వాణ్ణి లేపాడు, ఆయనే యేసు లాజరు లేపాడని చదివి నన్ను పిలిచాడు. అరే ఇట్లా అని. అయితే నేను యేసు చనిపోయి లేచాడని సువార్త ప్రకటిస్తే వెంటనే ప్రభుని నమ్మాడు, మారిపోయాడు. అంత పవర్ ఉంది ఇందులో. యేసు క్రీస్తు పునరుత్థానముల వలన మానవుడు సావడు, బ్రతుకుతాడు. చస్తే బ్రతుకుతాడు. మరణాన్ని నిరర్థకము చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడు అవుట వలన. కానీ మృతులను అలాగనే ఉంచలేదు. దేవునికి స్తోత్రం. మరణాన్ని యూజ్లెస్ గా చేశాడు, కానీ మృతులను, మరణించిన వారిని, సమాధిలో ఉన్న వారిని ఆయన ఎంతో విలువ ఇచ్చాడు, ఎంతో విలువ ఇచ్చాడు. అందుకొరకే మనము చనిపోయిన వారికి డ్యూ రెస్పెక్ట్ ఇచ్చి సమాధి చేస్తాం. ఈ నిరీక్షను బట్టి, క్రీస్తు యేసునందు మనకున్న ఇటువంటి నిరీక్షను బట్టి మనం అలాగున రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాం. మృతుల పునరుత్థానం అనే ఫలాన్ని లోకానికి ఇచ్చాం. లోకం అనే మాట ఉపయోగించాం. అంటే విశ్వాసులు పునరుత్థానులు అవుతారు, అవిశ్వాసులు కూడా పునరుత్థానులు అవుతారు. బైబిల్ చెబుతుంది ప్రతి మానవుడు లేస్తాడు. యేసుక్రీస్తు లేచాడు కాబట్టి ప్రతి మానవుడు లేస్తాడు అనే మాట. ఇండియా లేస్తుంది. ఇండియాలో ఎవరు చనిపోయినా అని కూడా, ఏ కులస్తుడైనా మతస్థుడైనా వర్గానికి చెందినవాడైనా చచ్చిపోతే నువ్వు లేస్తావు అని బైబిల్ చెబుతుంది. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా లేస్తారని రాయబడి ఉన్నది. చూడండి అక్కడ ఏమని రాయబడి ఉంది? 23వ వచనములో, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ఇక్కడ ప్రతి వాడు అనే మాట గ్రీక్ లో బిలీవర్ అండ్ అన్బిలీవర్. గ్రీక్ లో మూల భాషలో, ఇంగ్లీష్ లో ఎవ్రీ అని ఉంది, కానీ గ్రీక్ లో అలా లేదు. దాని యొక్క వివరణ బిలీవర్ అండ్ ఎవ్రీ బిలీవర్. వరుస అనే మాట ఉంది, వరుస అనే మాట. ఈ రోజులో వేదాంతము చదవరు చాలా మంది సీరియస్గా. నేను 18, 20 సంవత్సరాలు చదివిన. వేదాంతం అంటే బైబిల్లో సరిగా ప్రకటించుట, అంశమును సరిగా చెప్పుట. ఈ రోజులో ఆ మాటలకు విలువ లేకుండా పోతుంది, వింటలేరు కూడా. కట్టు కథలు కావాలి, పిటకాకుల కథలు కావాలి, అక్కడికే వెళ్ళాలి, ఎగిరెగిరి మాట్లాడాలి. ఏం మాట్లాడు? అరే ఆయన వాక్యం భలే చెప్పిండు. ఏం చెప్పిండు? ఆన్సర్ లేదు. సో వరుస, తమ తమ వరుసలోనే బ్రతికింపబడుతురు. కాబట్టి సత్యాలు చెదిరి ఉన్నాయి. సేకరించి, క్రోడీకరించి, క్రమబద్ధీకరించి ఇది అని చెప్పడమే వేదాంతం, సిద్ధాంతం. చాలా మంది అంటారు థియాలజీ ఏంది సార్? నియాలజీ. థియాలజీ లేనిది నియాలజీ లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, థియాలజీ లేనిది నియాలజీ లేదు. వాక్యము సరిగా ఎరిగిన వాడే మోకాల నుంచి ప్రార్థన చేయగలరు, సరిగా చేయగలరు. ఎందుకనగా అతనికి ఆమెకు దేవుని ఉద్దేశమును ఎరిగి ప్రార్థిస్తాడని రాయబడి ఉంది. భర్త నుండి డబ్బులు తీసుకోవాలంటే భార్యకే తెలుసు, ఎందుకంటే బాగా చదివి ఉంటుంది కాబట్టి. పిల్లలు కూడా నాన్న నుండి, అమ్మ నుండి డబ్బులు తీసుకోవాలంటే బాగా స్టడీ చేసి ఎట్లా మాట్లాడితే ఏ టైంలో ఇస్తారో తెలుసు. అలాగున పరిశుద్ధ లేఖన భాగాలు వారికి బాగా తెలుస్తాయి. కాబట్టి మాలాంటి వారే కాదు అది చదవాల్సింది, నేర్చుకోవాల్సింది. ప్రతి విశ్వాసి వేదాంతి కావాలన్నదే క్రీస్తు యొక్క ఉద్దేశమై. అందుకే వారము తర్వాత, వారం మధ్యలో పాస్టర్ గారు బైబిల్ స్టడీ చేస్తారు.
ఎందుకంటే ఇందుకోసం. సో తమ తమ వరుసలోనే బ్రతికింపబడుదురు అని రాయబడింది. మృతుల పునరుత్థానం కలిగింది లోకానికి, ప్రత్యేకంగా సంఘానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచడం వలన మృతుల పునరుత్థానం కలిగింది. మృతులకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నది. క్రీస్తు యేసు రాకడలు 3. ఒక రాకడ జన్మ, రెండవ రాకడ మధ్యాకాశం మీది సంఘం ఎత్తబడుట, మూడవ రాకడ 1000 ఏళ్ల పరిపాలన కొరకు. ఈ జన్మ రాకడ, పరిపాలన రాకడ దృశ్యమైంది. కానీ మధ్యాకాశం మీదకి వచ్చే క్రీస్తు రాకడ, సంఘం ఎత్తబడే రాకడ, క్రీస్తు రాకడ అదృశ్యమైంది, ఇన్విజిబుల్. యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశం మీదికి వస్తాడు అని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా వస్తానని చెప్పాడు. నేను వస్తాను అన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత నేను పరమునికి ఎగుతున్నాను, నేను వస్తాను అన్నాడు. ఆ మాట తూచా తప్పకుండా నెరవేర్చబడుతుంది. మధ్యాకాశం మీదికి ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది, క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు. యేసుక్రీస్తు ప్రభును ఎవరైతే తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో వారు మొదట లేస్తారని రాయబడింది. లేచిన తర్వాత ఏమవుతుంది? ఈ సంఘం అంటే ఎత్తబడుతుంది, మధ్యాకాశం మీదకి కొనిపోబడుతుంది. అక్కడ 7 సంవత్సరాలు క్రీస్తుతో ఉంటారని పరిశుద్ధ గ్రంథము రాయబడి ఉంది. ఆ తర్వాత భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం, ప్రత్యేకంగా యూదులకు 7 ఏళ్ల శ్రమల కాలం. దీని గురించి దానియేలు 9వ అధ్యాయంలో 70 వారాల సంగతిని గురించి రాయబడింది. 70 వారాల గురించిన సంగతి 9వ అధ్యాయం. 69 వారాలు జరిగినాయి. వారం అనగా 7 సంవత్సరాలు, ఒక దినం అనగా ఒక సంవత్సరం. సఫ్తా అనే హీబ్రూ వర్డ్కు సంవత్సరం అని అర్థం. వారాల్లో తెలుగు బైబిల్లో రాయబడి ఉన్నాయి. 69 యేసు ప్రభు చనిపోయిన నాటి నుంచి యేసు ప్రభు దానియేలు గ్రంథము ప్రవచనము నుండి యేసు ప్రభు చనిపోయిన వరకు 69 వారాలు జరిగిపోయినాయి. 70వ వారం జరగాల్సి ఉంది. 7 ఏళ్ల శ్రమల కాలము జరగాల్సి ఉంది. గ్యాప్ ఉందే, ఈ గ్యాపే సంఘకాలం. ఈ 70వ వారమును గురించి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు లెంగ్తీ ప్యాసేజ్, చాలా అధ్యాయాలు రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయంలో సంఘమును గురించి రాయబడితే 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం గురించి రాయబడింది. చాలా స్పష్టంగా క్లియర్గా రాయబడి ఉంది. ఆ తర్వాత తక్కిన అధ్యాయాలు రాయబడింది. సో ఈ 7 ఏళ్ల శ్రమల కాలములో సంఘం ఉండదు. ప్రత్యేకంగా యూదులకు శ్రమ, పరోక్షంగా అందరికీ. ఇలాగనే ఉంటుంది ప్రపంచమంతా. కానీ శ్రమ యూదులకు ప్రత్యేకంగా, పరోక్షంగా అందరికీ కూడా ఉంటుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలైన తర్వాత యేసుక్రీస్తు తన సంఘముతో, అంటే పునరుత్థానులైన సంఘము విశ్వాసులతో ఆయన 1000 ఏళ్లు పరిపాలించడానికి భూమి మీదకి వస్తాడు. సంఘముతో 1000 ఏళ్లు పరిపాలించడానికి భూమి మీదకి వస్తాడు. ఆ విషయము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో 1000 ఏళ్ళు అని 6 సార్లు రాయబడ్డది గంటాపదంగా. అది అక్షరానుసారమైన 1000 ఏళ్ల పరిపాలన. 1000 years millennial reign of Christ. ఇది కట్టుకథ కాదు, నిజమైనది, వాస్తవమైనది. చాలా మంది ఇది కట్టుకథగా మాట్లాడతారు. కాదు, ఇది మన నమ్మకము. బైబిల్ చెబుతూ ఉంది. ఆయన యెరూషలేమును ముఖ్య నగరముగా చేసుకొని, సెంటర్గా చేసుకొని ప్రపంచాన్ని ఆయన 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు రాజుగా. ఆయన పరిపాలన గోల్డెన్ పీరియడ్. ఆయనతో పాటు సంఘము పరిపాలిస్తూ ఉంది. పునరుత్థానులైన విశ్వాసులు, సజీవులైన విశ్వాసులు, సంఘము ఆయనతో ఎత్తబడిన వారు పరిపాలిస్తారు. 1000 ఏళ్ళు పరిపాలిస్తారన్నమాట. అయితే ఇక్కడ ఇంకో పునరుత్థానం ఉంది. ఈ 1000 ఏళ్ల ముందు 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత ఎత్తబడతారే వారు ఎవరు అనంటే పాత నిబంధన విశ్వాసులు. ఆదాము మొదలుకొని 7 ఏళ్ల శ్రమల కాలం వరకు విశ్వాసులు
బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారు లేస్తారని ఇదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో రాయబడ్డది. ప్రతి వాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. సంఘము ఎత్తబడుతుంది. సజీవులు మృతులు పునరుత్థానమవుతారని 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో రాయబడింది. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో పాత నిబంధన విశ్వాసులు 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ముందు ఎత్తబడతారని రాయబడింది. ఒకసారి మనం చూద్దాము ఆ యొక్క వచనము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలోనికి వెళ్దాం. వచనం చూపించాలి కదా, దానికి సంబంధించిన వచనము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతున్నాను. అంతటా సింహాసనములు చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శన చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతికమైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. 25వ వచనము. 5వ వచనములో కడమ మృతులు బ్రతకలేదు అని అంటే అవిశ్వాసుల పునరుత్థానం, సంఘస్థుల పునరుత్థానము 7 ఏళ్ల శ్రమల కాలం ముందు క్రీస్తు మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడు జరుగుతూ ఉంది. పాత నిబంధన విశ్వాసుల యొక్క పునరుత్థానము 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ముందు జరుగుతుంది రాయబడింది. వచనం చూసాం. తర్వాత అదే 1000 ఏళ్ల సంవత్సరాల ముందు 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత అవిశ్వాసుల పునరుత్థానం జరుగుతూ ఉంది. 1000 ఏళ్ల సంవత్సరముల తర్వాత అవిశ్వాస అంటే కయ్యను ప్రభువును నమ్మలేదు, తమ్ముని చంపాడు. ఆ అవిశ్వాసి అయిన కయ్యను మొదలు అప్పటి వరకు జీవించి చనిపోయిన అవిశ్వాసులందరూ కూడా చనిపోయిన వారు లేస్తారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది. యేసు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచడం వలన ఏం కలిగింది లోకానికి, సంఘానికంటే మృతుల పునరుత్థానం. అవిశ్వాసులను లేపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు తీర్చి సాతానుతో వారికి శిక్షను, నరక శిక్షను విధిస్తారు. విశ్వాసులైన వారందరికీ కూడా నిత్య పరలోకమును అనుగ్రహిస్తాడు. సంగమా, నీ పునరుత్థానం ఎక్కడుంది? నీ నివాసం ఎక్కడుంది? చక్కగా మనకు చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడు క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు, ఆపై సజీవులమైన మనము మహిమ శరీరం దాల్చుకొని ఎత్తబడతాం. లాజరు సమయములో యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచిన వాడు ఎన్నటెన్నటికి చనిపోదు. అనగా మనకు చావు లేదు, మనము అమర జీవులం. ఈ మృతతుల్యమైన శరీరములోనే మనము అమర జీవులమని గ్రహించాలి. నీ శరీరాన్ని ఒకసారి చరుచుకొని గుండెను తట్టుకొని నీవు అమరజీవివి అని చెప్పుకోవాలి. క్రీస్తు నందు నీవు అమరజీవి, క్రీస్తు అమరజీవి, నీవు అమరజీవి. యేసుక్రీస్తు ప్రభులో పాపము లేదు. ఆదాము ఎట్లయితే దేవుడు సృజించాడో అమరజీవిగా, పాపం చేసినందుకు మృతుడయ్యాడో, మరణం వచ్చిందో, యేసుక్రీస్తు పాపం చేయలేదు సుమా ఆయన చావటానికి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన ఈ శరీరములో ఉన్నాడు. ఆయన ఎన్నటెన్నటికి అలా దైవ మానవుడుగా ఈ మానవ శరీరంలో జీవించడానికి వచ్చాడు. కానీ ఆయన ఇష్టపూర్వకంగా రక్తాన్ని చిందించాలని ఆయన చనిపోయాడు. ఆయన దేహము పాతి పెట్టబడినప్పుడు ఆయన దేహము కుళ్ళు పట్టలేదని రాయబడింది. కుళ్ళు పట్టలేదు. బ్యాక్టీరియా ఉంటే చనిపోయేటప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అయితే కుళ్ళు పడుతుంది సైన్స్ ప్రకారం. మరి ఆయన పరిపూర్ణమైన మానవుడు కదా, బ్యాక్టీరియా లేదా, కుళ్ళు పట్టలేదా? దాని అర్థం ఏంటంటే ఆయనలో పాపము లేదు. మరి క్రీస్తునందు మృతులైన వారు మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము, బూడిదకు బూడిద అయిపోయారు. సముద్రంలో పడ్డారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, ఎవరెవరో తిన్నారు, ఎవరెవరో చేశారు, ఏంటేంటో జరిగిపోయింది.
మరి ఎలా అసెంబుల్ అవుతారు, ఎలా సమకూర్చబడతారు, ఎలా సజీవులుగా లేస్తారు అనేది సైన్స్కు అందని విషయం. అది యేసుక్రీస్తు పునరుత్థానం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఐ డోంట్ అండర్స్టాండ్, కొన్నిసార్లు నేను చెప్తాను, ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ ఐ బిలీవ్. ఇది నా విశ్వాసం. నేను ఈ సత్యాన్ని గ్రహించలేను, వివరించలేను ఈ మానవ జ్ఞానానికి, కానీ నేను నమ్ముతున్నాను. ఎందుకనగా క్రీస్తు పునరుత్థానుడు, ఆయన సజీవుడుగా మన ఎదుట ఉన్నాడు కాబట్టి ఐ బిలీవ్. అలాంటి విశ్వాసము క్రీస్తు యేసునందు ఆయన పునరుత్థానం వలన, ఆయన మనం సొంత రక్షకునిగా అంగీకరించడం వలన పొంది ఉన్నాం. చదువుకున్నా చదువు రాకున్నా అలాంటి విశ్వాసము మనది. అందుకే భారతదేశములో ఇట్టి విశ్వాసము ప్రకటింపబడి ఉండగా తరాల నుండి తరాల వరకు విద్యావంతులు, విద్య లేని వారు నమ్ముతూనే ఉన్నారు. విశ్వాసము అటువంటిది. దీనికి ఏది అక్కర్లేదు, నమ్ముతూ ఉంది. ఎందుకని ఆ మాటలు వింటే నమ్మకం అనేది జరుగుతూ ఉంది. సో మనము యేసు అమరజీవి, మనము కూడా అమరజీవులు. ఈ లాభము యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చాడు, లోకానికి ఇచ్చాడు. కానీ విశేషంగా మనకిచ్చాడంటే మనం యేసు ప్రభుని నమ్మాము కాబట్టి ఎస్ నేను అమరజీవి. తగిన వారు చెప్పగలరా? చెప్పలేరు. అందుకే మనము ఈ పునరుత్థాన సువార్త ప్రకటించాలి. నీవును అమరజీవి కాగలవు, లేకపోతే నీవు శాశ్వతంగా నాశనం అయిపోతావు. అలా అయిపోయే నేను ఆయన నమ్మినందుకు ఇలాగయ్యాను, నాకు నిరీక్షణ ఉంది అని మనము చెప్పుకోగలం. సో యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచడం వలన మరణము నిరర్థకమాయను. రెండవది మృతుల పునరుత్థానము జరిగింది. మూడవది మహిమ శరీరము మనము పొందుతూ ఉన్నాం. మృతులు ఎలాంటి శరీరముతో లేస్తారు అని అంటే మహిమ శరీరముతో లేస్తారని 1 కొరింథీ 15వ అధ్యాయములోనే 43వ వచనములో మనం చదువుతున్నాం. దయచేసి ఎవరైనా చదివి సాయం చేస్తారా? గట్టిగా. బలహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. దేవునికి స్తోత్రం. ప్రకృతి సంబంధమైన బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ బ్రదర్. సో మహిమ శరీరముగా లేపబడును. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచడం వలన లోకము పొందిన లాభం ఏంటి? మళ్ళా నేను ఈ పదాలు ఉపయోగిస్తున్న లోకం అనే పదం, ఇది సువార్త దృక్పథముతో చెబుతున్న పదం. లోకానికి యేసు ప్రభు ఇచ్చిన పునరుత్థాన ఫలం ఏంటంటే మహిమ శరీరం. విశేషముగా సంఘమునికి ఇచ్చింది అదే మహిమ శరీరం. మనకు అర్థమై మాట్లాడుతున్నాం. మహిమ శరీరం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. మహిమ శరీరం గురించి కొంచెం వివరించి నేను ముగిస్తాను త్వరగా. ఫిలిప్పీ అంటే సిస్టర్స్ చదవద్దని కాదు, నేను కొంచెం వాళ్ళని ముందు పెట్టాను. ఎక్కువగా వాళ్ళు ఉండాలి, వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. బయటికి వెళ్ళినా ఎక్కడికిన్నా లేట్ అయిందనుకో మీరు అందుకోవాలి. అది నేను చెప్పాను. కానీ వరుస ఏంటంటే ఫస్ట్ యూ, సెకండ్ మీ. అది సంఘములో అది. చదవండి ఫిలిప్పీ 3వ అధ్యాయం 21వ వచనం. గట్టిగా ఇట్లా కొట్లాడాలి. దానికి దీనికి ఏం కొట్లాడుతావు నువ్వు? ఇక్కడ సంఘంలో కొట్లాడాలంటే ఇది కొట్లాడాలి. నా గొంతు ఇచ్చేటట్లు సత్యం ప్రకటించాలి, నీ గొంతు ఇచ్చేటట్టు పాడాలి. బాగా పాడారు మీరందరూ కూడా, చాలా మంది చక్కగా పాడారు పాటలు. దేవునికి స్తోత్రం. వాకింగ్ కూడా భలే గట్టిగా చదివారు, ప్రార్థన గట్టిగా చెప్పారు. దమ్ హై మిస్పా ఎంబీ చర్చ్ మే క్యూంకే లియే ఆప్కే పాస్టర్ మే దమ్ హై కదా. మీ పాస్టర్లో దమ్ముంది కాబట్టి మీలో కూడా దమ్ముంది. పాస్టర్ గారు ఇంకా ఏం రాలేదు, లాస్ట్ టైం చాలా మంది చూసిన అంటే వస్తారు ఆగు అంటున్నాడు. చూపిస్తా లాస్ట్లో అంటున్నాడు. దమ్ హై చదవండి. ఆమె నువ్వు కదమ్మా, ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఆమెను ఏమనొద్దు, మీరు ఇట్లా చదువు ఇట్లా అనాలి. పక్కకి జరిగే నేను చదువుతా, పక్కకి జరగనొద్దు. చదవ గట్టి చదవనాలి.
ఇది అనడం అంటే చదివే గడికి చదువు. ఏం చదువుతున్నావు పిల్ల? అది ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము, తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును కదా. సో మహిమ గల శరీరం, యేసుక్రీస్తు శరీరము మహిమ గల శరీరము. ఆ శరీరమే మన శరీరము కాబోతున్నది మనం చనిపోయి తిరిగి లేస్తే. ఒకవేళ మనము యేసు ప్రభు వచ్చేలోపు చనిపోయి ఉంటే మహిమ గల శరీరముగా మారుతుంది అని ఫిలిప్పి 3:21 రాయబడ్డది. ఇంకా కొంచెం వివరణ చూద్దాం. లూకా 9వ అధ్యాయము 31వ వచనములో మహిమను గురించి తెలుసుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతాను దయచేసి. లూకా సువార్త 9వ అధ్యాయము 30వ వచనము. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమను గూర్చి మాట్లాడుచుండిరి. ఇదే విషయము మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువు వారు నేను ఎవరిని అని అడుగుతాడు శిష్యులు. నువ్వు పలానా అంటే పేతురు ఒక్కరే నువ్వు సాక్షాత్తు దేవుడు అంటాడు. అప్పుడు బాబు ఇది రీసౌండ్ వస్తుందా కొంచెం? ఎనీ రీసౌండ్? అప్పుడు యేసు ప్రభు అంటాడు, పేతురు నీ మీద నా సంఘమును కడతాను. సంఘము అనే మాట సువార్తల్లో క్రొత్త నిబంధన గ్రంథంలో ఫస్ట్ వాడబడింది ఇక్కడనే. పేతురుతో అంటాడు నా సంఘమును కడతాను. 18వ వచనంలో నా సంఘమును కడతాను. సువార్తల్లో సంఘం అనే మాట ఎక్కడా లేదు. 1000 రూపాయల ఛాలెంజ్. 1000 రూపాయలు 2000 వస్తా, 2000 వస్తాయి నాకు, 3000 వేస్తానా? ఎందుకంటే ఎయిట్ ఆర్గ్యుమెంట్ ఎక్కడ లేదు. క్విజ్ పాయింట్ ఇది, క్విజ్ పాయింట్. 4 సువార్తల్లో సంఘమైన మాట ఎక్కడా లేదు. సంఘం అనే పదము మత్తయి 16:18 వచనంలోనే రాయబడింది. యేసు ప్రభు ఇచ్చాడు, ఫస్ట్ టైం ఉపయోగించాడు. అది అయిన తర్వాత 27వ అధ్యాయములో కొండ మీదకి తీసుకెళ్లాడు ఈ ముగ్గురిని, పేతురు, యోహాను, యాకోబును తీసుకెళ్లి అక్కడ ఆయన రూపాంతరము చెందాడని రాయబడింది. చూడండి 2వ వచనములో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెలివాయను అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. దగదగా మెరుస్తూ ఉంటే శిష్యులు ఆయన చూడలేకపోయారని రాయబడి ఉంది. మహిమ. దీనికి రుజువు ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరముతో లేచాడు. ఆయన శిష్యులు ఏమన్నారంటే అమ్మో భూతం అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు లూకా సువార్త చివరి అధ్యాయంలో, దయ్యానికి రక్త మాంసములు ఉండవు, ఇదిగో దగ్గరికి రండి, నాకు రక్త మాంసములు ఉన్నాయి, ఎముక ఉంది, తాకి చూడండి అన్నాడు. ఇంకో మాట అన్నాడు, మీ యొద్ద ఏమైనా ఉందా భోంచేస్తానన్నాడు. ఆయన తిన్నాడు. వారి దగ్గర ఉన్న చేప రొట్టె తిన్నాడు. మహిమ గల శరీరము ఎలాగుంటుందో పౌలు గారు 1 కొరింథీ 15వ అధ్యాయములో నీళ్ళల్లో ఉండే చేప ఫ్లెష్ బాడీ ఎలాగుంటుంది, ఆకాశములో ఎగిరే పక్షి బాడీ ఎలా ఉంటుంది కదా, భూమి మీద ఉండే వారి యొక్క బాడీ ఎలా ఉంటుంది, అలాగనే స్పేస్లో ఆక్సిజన్ లేని స్పేస్లో ఉండే బాడీ ఎలా ఉంటుంది, భూమి మీద ఉండే బాడీ ఎలా ఉంటుందో చెప్పాడు. మనము పొందబోవు యేసు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచడం వలన లోకానికి ఆయన ఇచ్చిన ఫలం మహిమ శరీరము. ఆ శరీరము ఆక్సిజన్ లేని ప్రాంతములో జీవించగలదు, ఆహారం లేకుండా, నీరు లేకుండా. అదే ఆక్సిజన్ ఉన్న భూమిపై ఆహారం ఉన్నా లేకున్నా జీవించగలదు. ఆహారం ఇస్తే తింటది నీతో పాటు, నీరిస్తే తాగుతుంది. అద్భుతం, వండర్ఫుల్. దీని గురించి వివరిస్తే అటువంటి శరీరము
చనిపోయి తిరిగి లేచివారైనా, సజీవులుగా ఉన్నవారైనా, యేసు ప్రభుని నమ్మిన వారు ఎవరైనా విశ్వాసి పొందబోతున్నారు. ఇప్పుడు ఎలాగునైతే ఈ సంఘములో మీరు ఈ మానవ భౌతిక శరీరముతో సేవా పరిచర్యలు సంసారము చేస్తూ ఉన్నామో, సంసారం అనే మాట, సేవా పరిచర్యలు చేస్తూ ఉన్నామో, అలాగుననే మహిమ శరీరముతో అలాగుననే మనం సేవా పరిచర్య చేస్తాం. నువ్వు నీ చేతిని గిల్లి చూసుకో, ఇది ఎంత వాస్తవమో మహిమ శరీరము కూడా అంతే వాస్తవం. దానికి బలమైన రుజువు ఎవరంటే పునరుత్థానుడైన యేసుక్రీస్తు. కన్లారా ఆయనను చూశారు. శిష్యులు చెప్పారు, మేము కన్లారా చూసాం, మేము తాకాము. మన దేశానికి సువార్థికునిగా వచ్చిన యేసు ప్రభు శిష్యుల్లో ఒకరు తోమా గారు వేలలో ఆయన గాయాల్లో వేలు పెట్టి చూశాడు. యేసు ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మని వాడు మనము ధన్యులం. హల్లెలూయా. మన విశ్వాసము ధన్యకరమై మనము నమ్ముతూ ఉన్నాం. మహిమ గల శరీరం ఇచ్చాం. అలాంటి శరీరాలతో మనము సదా ప్రభుతో ఉంటాము. మనకు చావు లేదు. ఎంత అద్భుతకరమైన భవిష్యత్ అండి. యేసు ఇప్పుడు వచ్చాడు అనుకోండి, ఫినిష్. ఆ మహిమగల శరీరంతో శాశ్వతంగా మనము దేవునితో జీవిస్తాం. దీనికి ఆధారము యేసుక్రీస్తు ప్రభుయే. కనబడని దేవుడు, కనబడని ఆత్మ కనబడుటకు మానవునికి శరీరధారి అయ్యాడు. వాక్కు అక్షరము దాల్చింది, ఆత్మ శరీరము దాల్చుకున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనబడని దేవుడు కనబడ్డాడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయనే దైవ మానవుడు. ఆయన మహిమ శరీరములో, నిజమైన మహిమ శరీరములో శాశ్వతముగా ఎన్నటెన్నటికి దైవ మానవునిగా ఉంటాడు. ఆయనతో పాటు మనము కూడా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు రుజువు. సో ఎలా మనం ఉన్నామో ఆయన కూడా మన వలనే ఉంటాడు. ఆ మధ్య ఆకాశములో 7 సంవత్సరాలు 1000 ఏండ్ల పరిపాలన. పౌలు అన్నాడు 1 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనంలో, మీరు యేసుతో శ్రమ పడితే యేసుతో ఏలుతారని రాయబడింది. ఏలాలి. ఏలడము కుటుంబంలో భర్త ఏలుతాడు, భార్య పరిపాలన చేస్తారు. సంఘములో పెద్దలు ఏలుతారు, తక్కిన వాళ్ళందరూ కూడా పరిపాలన చేస్తున్నారు. ఏలడం అనేది ఈ భౌతిక దేహములోనే వాక్యము ద్వారా మనం చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా చేస్తాం. ఇక్కడ మనకు గాన చేత కాదనుకో ఏలడము, అక్కడ ఎలా చేస్తాము? దావీదు యేసు తర్వాత రాజుగా ఉంటాడు. మనమందరము కూడా ప్రిన్స్లుగా ఉండబోతున్నాం. కాబట్టి మనము చాలు ఇక మానుకొని క్రీస్తు యేసు జ్ఞానములో ఎదిగి పరిచర్యలో ఈ జీవితాన్ని, ఈ ధనాన్ని, సమస్తాన్ని ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు కుటుంబ పరంగా మనం అర్పించుకోవాలి. అదే పునరుత్థాన బలము, ఫలం. అరే వీడు మారాడు, ఈ సహోదరుడు మారాడు, పూర్తిగా మారాడు, చేంజ్ అయిపోయింది, మెంటలా అన్నట్టుగా నమ్మని స్నేహితులు అర్థం చేసుకోవాలి. అటువంటి జీవితం వారికి ఒకరోజు ప్రభు కనుకరిస్తే అర్థం అవుతుంది. వి ఆర్ రూలర్స్. మనం ఏలే వాళ్ళము. పాపం మనల్ని ఏలదు, డబ్బు మనల్ని ఏలదు, లోకం మనల్ని ఏలదు, ఎవడో ఒకడు మనల్ని ఏలదు, ఏదో ఒకటి మనల్ని ఏలదు, ఫోన్ మనల్ని ఏలదు, అస్తమానము ఈ వ్యర్థమైనది మనల్ని ఏలదు. దైవం మనల్ని ఏలుతుంది, పరిశుద్ధత మనల్ని ఏలుతుంది, జీవం మనల్ని ఏలుతుంది. పునరుత్థానుడైన క్రీస్తు యేసు ప్రకటించే సత్యం ఇది. వి ఆర్ రూలర్స్. ఊరికే డైలాగ్ కొడితే కాదు. ఎవరైనా ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే రూలర్, విశ్వాసి అయిన వారు అలా నడుచుకుంటే ఇంట్లో నుంచి వస్తుంటే మీరు రూలర్. అది మీకు వినబడకపోవచ్చు శబ్దం. దేవదూతలు అలా సౌండ్ చేస్తాయి. యు ఆర్ రూలర్, గో రూల్. మహిమగల శరీరము ప్రభు ఆయన మనకిచ్చాడు. బలమైన సాక్ష్యము ప్రభు అయిన యేసుక్రీస్తే. అయితే ఆ మహిమగల శరీరంతో మనం ఎలా ఉంటామంటే ముసలోలుగా ఉండము. ముసలోళ్ళు ఉండరు, గుర్తుపెట్టుకోండి, యవ్వనంగా ఉంటారు. మానవ జీవితంలో యవ్వన దశ. యవనస్తులు ఉన్నారా ఇక్కడ? హలో యంగ్ మెన్, యంగ్ ఉమెన్, యూత్ యవనస్తులు ఉన్నారా ఇక్కడ?
నేను నా 16వ ఏట యేసుక్రీస్తు ప్రభుని నమ్మాను. అప్పటి నుండి యేసయ్య సేవ చేస్తున్నాను. ఇప్పటి వరకు రాజీ పడకుండా నా యవ్వన వయస్సును ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఎందుకనగా పునరుత్థానుడైన యేసుక్రీస్తు తన యవ్వన వయసును నాకు ఇచ్చాడు. యవ్వన ప్రాణాన్ని, ఉడుకు రక్తాన్ని నా కొరకు కార్చాడు, తిరిగి లేచాడు. నేను ఆయనకు కృతజ్ఞుడు. కాబట్టి మానవ జీవితంలో యవ్వన వయసు చాలా ప్రాముఖ్యమైనది. ముసలిగైనాక నమ్ముతా, ముసలిగైనాక సేవ చేస్తా అని కాదు. యవ్వన వయసు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ మహిమలో నీవు యవ్వనంగానే కనబడతావు. పరలోకం అంటే యవ్వనము, మహిమ అంటే యవ్వనము, మానవ దశలో పరలోకం అంటే యవ్వనం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. ముసలితనము ఉండదు, సంసార జీవితం ఉండదు. అలా గుర్తిస్తాం అందరము. మనకు ఆకలి అన్నప్పుడు మనకు ఆకలి తీరుతుంది, దాహం అన్నప్పుడు దాహం తీరుతుంది. ఈ భూమి మీదకి వచ్చి క్రీస్తుతో 1000 ఏళ్ల పరిపాలన చేసేటప్పుడు మనం అన్ని కూడా చూస్తూ ఉంటాము. ఈ మహిమ శరీరం గోడ గుండా వెళ్తుంది. అది ఆశ్చర్యకరమైన శరీరం. అట్టిది మనం అనుభవించనై ఉన్నాము. ఎవరు అది అనుభవించనై ఉన్నారంటే నిజంగా రక్షింపబడిన వారు, మతములో ఉన్నవారు కాదు, కులములో ఉన్నవారు కాదు. నిజంగా ఎవరి జీవితాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను పాపిని, ఘోర పాపినని పశ్చాత్తాపడి, నువ్వు నా కొరకు చనిపోయి తిరిగి లేచావయ్యా, నువ్వు నిజమైన దేవుడు, పాపుల రక్షకుడు, నా రక్షకుడు అని అంగీకరిస్తారో. యేసును మనం అంగీకరించడం కాదు, ఆయన మనల్ని అంగీకరించడం, కుమారులుగా కుమార్తెలుగా. యేసును మనము నమ్మడం కాదు, ఆయన మనల్ని నమ్మడం. మనము రక్షింపబడడం అని జబ్బులు చరుచుకోవడం కాదు, నీవు రక్షింపబడ్డావు కుమారుడా కుమార్తె అని చెప్పడం. అది కాలమే చెప్తుంది. ద ఎండ్ విల్ టెల్ ద స్టోరీ హూ ఇస్ బోర్న్ అగైన్, హూ ఇస్ నాట్. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. రక్షింపబడిన వాడు ఖచ్చితంగా లేస్తాడు. రక్షింపబడని వాడు అలాగనే ఉంటాడు. అవిశ్వాసుల పునరుత్థానం అప్పుడు లేస్తాడు. అవిశ్వాసులకు కూడా అదే శరీరం, మనకు శరీరం అదే. ఎందుకంటే నరకములో కాల్చబడుటకు శాశ్వతంగా యుగయుగములకు వారికి ఆ శరీరం కావాలి, ఫీలింగ్ శరీరం కావాలి. మనము కూడా పరలోకములో ఆనందించుటకు ఆ శరీరం కావాలి. ఇది అద్భుతమైన శరీరము. ప్రపంచంలో ఏ శాస్త్రజ్ఞుడు కనుగొనలేదు, కనుగొనబోడు. బ్రతకాలి, మానవుడు చనిపోకుండా బ్రతకాలని మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మానవుని యొక్క జ్ఞానానికి అందని సర్వజ్ఞానం పుచ్చ లేచిపోతుంది. సర్వజ్ఞానమైన దైవ యొక్క జ్ఞానానికి నువ్వు అందుకోవాలంటే శాస్త్రజ్ఞుడా, నువ్వు నీ పుచ్చ లేచిపోతుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే అది అర్థవంతంగా ఉంటూ ఉంది. మనము క్వశ్చన్ చేయము, డిమాండ్ చేయము, మనము నమ్ముతాము. మన ప్రభువైన యేసుక్రీస్తు మన నమ్మకాన్ని వమ్ము చేయడు. ఇంతవరకు నడిపించాడు, ఇక ముందు కూడా నిరీక్షణతో నడిపిస్తాడు. నీ రక్షణను నిశ్చయం చేసుకో. పునరుత్థాన పండుగ చేసుకుంటున్న నీవు నీ రక్షణ నిశ్చయము చేసుకో. ఎస్, నేను లేస్తాను. పౌలు అన్నాడు, నేను ఫస్ట్ లేవాలి, బహుమానం పొందాలి, నేనే ముందుండాలి అన్నట్లుగా ఆయన సేవా పరిచర్య చేశాడు. ఎవరి ఫస్ట్ ఎవరి సెకండ్ అంటే, ఎవరైతే ఈ శరీరములో ప్రభు కోసము సమస్తము నమ్ముకొని, రక్షింపబడి నమ్ముకొని, డెడికేట్ చేసుకొని, బేషరతుగా అన్కండిషనల్గా ఆయన కొరకు ఆయన ప్రేమిస్తారో వారే తాత్కాలిక మానవ లోకములో నేనుండాలి బలా నమ్మకమైన దాసురాల నేను లేవాలి ముందు అని అనుకునేవారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నిజం, చనిపోయింది నిజం, లేచింది నిజం. ఆయన లేచడం వలన లోకానికి ఇచ్చిన ఫలం ఏంటంటే మరణము నిరర్థకము చేశాడు. రెండవది మృతులకు పునరుత్థానం ఇచ్చాడు. మూడవది మహిమ శరీరము ఇచ్చాడు. ఇలా ప్రపంచంగా సత్యము ప్రకటింపబడి ఉండగా నేను పాపిని, నన్ను క్షమించుము అని
పశ్చాత్తాపడి యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు సంఘంగా ఏర్పడి ఈ ఫలాలను అనుభవిస్తూ మనము ఆరాధిస్తూ ఆనందిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. మనము ధన్యులం. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా ఇది నేను పొందలేదు ఈ ఫలాన్ని అనుకుంటే ఈ సమయమున యేసయ్యా, ఇక్కడైనా ఇంటికి వెళ్ళైనా నువ్వు పశ్చాత్తాపడి యేసు నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నేను చెప్పిన ఈ సందేశం అంతా కూడా మరలా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎంతో తేటగా వివరించి తృప్తిగా నిన్ను నిబ్బరముగా నిండకుండగా ఉంచగలరు. ఎవరైతే నమ్మినానని చెప్పుకుంటున్నారో ఇదిగో దేవుడు మనకిచ్చిన ఫలాలు ఇవి. ఆరాధనతో మనం ముందుకు సాగి వెళ్ళిపోదాం. మీ అందరికీ క్రీస్తు యేసు పునరుత్థాన పండుగ ఫలములు కలగాలని నేను నా కుటుంబముతో సంఘముతో నేను స్టార్ట్ చేసిన బైబిల్ కళాశాలతో నిండారుగా కోరుతూ దైవ శిష్యులతో ఈ సందేశాన్ని ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.